టీఎస్పీఎస్సీ ఏఈ అభ్యర్థుల పేపర్ లీకేజీ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. నిన్నటి నుంచి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టాయి. ఇటు కరీంనగర్లోను కూడా విద్యార్థి సంఘాలు ఈ అంశంపై ఆందోళన చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ మనతో ఉన్నారు. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటువంటి ఉద్యోగ ప్రవేశ పరీక్షలు అంటే చాలా పకడ్బందీగా జరుగుతున్నటువంటి ఉద్దేశం యావత్ తెలంగాణ నిరుద్యోగ యావత్ విద్యార్థి ఉద్యోగులకు అందరికీ కూడా ఉంటుంది. కానీ టీఎస్పీఎస్సీ పరీక్షా ప్రశ్నపత్రం లీకేజ్ కావడం అంటే ఇలా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమే. ఇలా గత 5వ తేదీన జరిగినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం జరిగిందని చెప్పి ఇలా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇలా ఒక ఏఈ పరీక్ష పత్రమే కాకుండా ఇలా టీపీఓ కానీ అదేవిధంగా గ్రూప్ 1 కానీ అనేక రకాలైనటువంటి ప్రవేశ పరీక్షలు ఇలా లీకేజ్ కావడం జరిగిందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులు ఇలా 400 మంది ఉద్యోగులు ఇలా టీఎస్పీఎస్సీలో పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం 80 మంది మాత్రమే టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ఉన్నారు. ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు ఇస్తూ ఉంటున్నారు. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి సంస్థలని ఇలా ఉద్యోగులు పూర్తి స్థాయి లేకపోవడం, ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు సభ్యులు అలసత్వం నిర్లక్ష్యం మూలంగానే ఇలా ప్రశ్నపత్రం లీకేజ్ కావడం జరిగింది. ఇలా టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఎక్కడ కూడా ఇలా పరీక్షల పట్ల జాగ్రత్త తీసుకున్న చర్యలు లేవు. ఏనాడు కూడా పరీక్షల పట్ల సమీక్షించిన చర్యలు లేవు. పైపై రాజకీయ అండదండల కోసం ఇలా రాజకీయ నాయకుల ప్రమేయం కోసం ఇలా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పబ్బం కడుతున్నారు తప్ప కానీ ఇలా పరీక్షల్ని చాలా పకడ్బందీ నిర్వహించడంలో పూర్తి ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ పూర్తిగా విఫలమయ్యారు. ఇలా నిరుద్యోగులు చాలామంది ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం వేచి చేస్తూ ఇలా చాలామంది కోచింగ్ సెంటర్లు లక్షలాది రూపాయలు డబ్బులు కడుతూ ఇలా ఉద్యోగాలకు సిద్ధమై ఇలా ఎన్నో ఆశలతో ఇలా ఉద్యోగం ప్రవేశ పరీక్ష రాస్తే ఇలా ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఇలా విద్యార్థులు నిరుద్యోగులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలా పరీక్షను రద్దు చేస్తామా లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తామా అనేటువంటి అనుమానంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉంటేతు పోకలతో ఇలా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయలేనటువంటి ప్రశ్నపత్రం లీకేజ్ కారణమైనటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి అలా కనీసం ఒక్కనాడు కూడా టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతుంది, ప్రవేశ పరీక్ష పత్రాలు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నటువంటి ఒక్కనాడు కూడా సమీక్ష చేసిన దాఖలు సబితా ఇంద్రారెడ్డి గారు లేరు. ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ విద్యాశాఖ మంత్రి ఇద్దరు కూడా చేతగానితనం వల్ల ఇలా ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యి నిరుద్యోగుల జీవితాలు చెరగబడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. దీనిపై పూర్తి స్థాయి హైకోర్టు జడ్జింగ్ చేత ఏఈ పరీక్ష ప్రశ్నమే కాకుండా ఇంకేమైనా పరీక్ష పత్రాలు కూడా లీకేజ్ అయినాయా దానిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2017-2018 సంవత్సరానికి గాను జరిగినటువంటి ప్రిన్సిపాల్ నియామకాలు కూడా అవకతవకలు జరిగినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది కదా. అవును, వాటి మీద కూడా అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టీఎస్పీఎస్సీ అనేటోళ్ళు అసలు దానికి సెక్యూరిటీ ఉందా లేదా అని కనీసం దాన్ని చూసుకోకుండా ఇలా సంబంధిత మంత్రులు కూడా దాని మీద అసలు ఏమి కూడా మాట్లాడడం లేదు. ఇలా ఎంతోమంది విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటే ఇలా లీక్ చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి. దీని మీద ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం కూడా దారుణం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టీఎస్పీఎస్ దానికి సంబంధించిన చైర్మన్ను సభ్యులను అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. దీని వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ బయటకు లాగి వారి మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని లోపాలు వేయాలని, లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇటు ఏదైతే ఏఈ పోస్టులతో పాటుగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఒక చర్చనీయాంశంగా మారింది. దీంట్లో కూడా అవకతవకలు జరిగినటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? టీఎస్పీఎస్సీ అనేది వాళ్ళు చేసినటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు సంపాదించుకుందాం అనే టైంకే ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి లీకేజ్ కావడం అనేది చాలా బాధాకరం. చాలామంది నిరుద్యోగులు ఆవేశపడతా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఈ టీఎస్పీఎస్సీ మాది కాదు తప్పు అని ఇంకోళ్ళ మీద చేతులు దులుపుకుంటారు తప్ప ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. కాబట్టి ఇట్లాంటివి కాకుండా కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ పరీక్షా విధానం మొత్తానికి గ్రూప్ 1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు కావచ్చు, ఈ నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి పరీక్షలకు సంబంధించి మొత్తం అనుమానాలు ప్రజలకైతే అనుమానాలు ఉన్నాయి, నీళ్ళు కమ్ముకున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు ప్రజలు? ఎట్లాంటి దీనిపైన అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆ యొక్క పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా టీఎస్పీఎస్సీ ఏర్పడేటప్పటి నుంచి ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఈ మధ్య కాలంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ దీనిలో చైర్మన్ కూడా బాధ్యుడు అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తప్పు చేశారని చెప్పి ఈరోజు పత్రికా రకంగా
ముఖంగా ఆ జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్యోగులు తప్పేస్తూ ఉన్నారంటే నువ్వు నిద్రపోతున్నావా, అసలు నీ యొక్క వ్యవస్థ ఏం జరుగుతూ ఉంది అనేది కనీస పట్టు లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. టీఎస్పీఎస్సీ కొన్ని వేల మంది కొన్ని రోజులు రాత్రనక పగలనక పిల్లలు చదువుకుంటూ ఒక ఉద్యోగం వస్తే మేము మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల పట్ల ఈ రకంగా దుర్మార్గంగా ఏదో ఈజీగా ఈ యొక్క జనార్దన్ రెడ్డి తీసేస్తూ ఉన్నాడు. ఏదో మున్సిపల్ శాఖలో అందులో చేసేసినటువంటి వ్యక్తికి అసలు పట్టు లేనటువంటి ఒక విద్యాశాఖ మీద ఆయనకు పదవి ఇవ్వడమే ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు. దీన్ని వెంటనే ఈ యొక్క తప్పు నుండి ప్రభుత్వం బయటికి వెళ్ళాలంటే ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. చేసి రానున్నటువంటి కాలంలో ఒక మంచి నాయకుడిని లేకుండా మంచి వ్యక్తిని ఆ యొక్క దానికి చైర్మన్ పెట్టి ఒక మేధావిని ఆ టీఎస్పీఎస్సీకి చైర్మన్ పెడితే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా రానున్నటువంటి ఎన్నో ఎగ్జామ్స్ వేశారు, నోటిఫికేషన్లు వేశారు, దాదాపు 10-20 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వేశారు. మళ్ళీ జనాలకు ఏమవుతుందంటారు, ఈ యొక్క దాంట్లో లీక్ జరిగింది మళ్ళీ ఇంకో దాంట్లో జరుగుతున్న అపోహలు వస్తూ ఉంటాయి. ఈ అపోహలు తొలగిపోవాలంటే ఈయన వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఆ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. అదేవిధంగా ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగద్దు అంటే వాళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఒక భయాన్ని కలిగిస్తేనే ప్రభుత్వం రానున్న కాలంలో నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే టీఎస్పీఎస్సీ అనేది డబ్బులకు అమ్ముడువే సంస్థగా పేరొందుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణతో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, మొత్తంగా ఓవరాల్ సంబంధించిన అంశంలో న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిన్న ఏఐఎస్ఎఫ్ మరికొన్ని విద్యార్థి యువజన సంఘాల పోరాట ఫలితంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిట్ కమిటీ చేసింది. కానీ ఈ సిట్ కమిటీ నిష్పక్షపాతంగా ఇలా ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా ఇందులో లోతైనటువంటి విచారణ జరిపించి ఇలా దీనిలో ఉన్నటువంటి ప్రమేయం ఎంత పెద్దవాళ్ళున్నా, ప్రభుత్వ పెద్దలున్నా, ఇంకే రాజకీయ నాయకులున్నా, ఈ పేపర్ లీకేజ్ వెనుక ఎవరస్తామున్నా కూడా వాళ్ళందరినీ లాగి గుంజి బయటపడాల్సిన అవసరం సిట్ కమిటీ మీద ఉంది. ఎందుకంటే ఇలా అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేసుకోవచ్చు. కానీ పేపర్ లీకేజ్ జరిగి ఇలా దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్లో వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకొని 2022 సంవత్సరంలో 22 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇలా ఒక ఏఈ పరీక్ష కాదు, దాదాపు గతంలో జరిగినటువంటి అన్ని ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినట్టు అనుమానం ఉన్నాయి. కాబట్టి దీని మీద సిట్ కమిటీ నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడిలో లొంగకుండా నిష్పక్షపాతంగా ఈ కమిటీ విచారణ జరిపించాలని, దీని వెనుక ఎంతటి వారున్నా, ప్రస్తుతం చేసిన వారున్నా వారిని చాలా కఠినంగా శిక్షించి యావత్ తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే గతంలో మీరు ఇంటర్మీడియట్ మూల్యాంకి సంబంధించినటువంటి అంశంలో చాలా పోరాటం చేశారు. అప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు దానిపైన ఏదో తూతూ మంత్రంగా కమిటీలు వేయటం, ఆ తర్వాత దాంట్లో న్యాయం జరగలేని చెప్పేసి మీరు కూడా పోరాటం చేశారు. అప్పుడు జరిగిన న్యాయం ఇప్పుడు జరుగుతుందా మీరు అనుకుంటున్నారా? పోలీస్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై ఇలా ప్రశ్నపత్రంలో 7 తప్పుడు మార్కులు గడపడం కానీ, ఇలా లాంగ్ జంప్ షార్ట్ పుట్ విషయంలో కానీ మా పోరాట ఫలితంగానే ప్రభుత్వం 7 మార్కులు కలిపింది. లాంగ్ జంప్ షార్ట్ పుట్ విషయంలో 1 సెంటీమీటర్లు పెంచడం జరిగింది. కాబట్టి 40 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడే 40 లక్షల మంది యువతకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా నిరుద్యోగులంతా కూడా వ్యయ ప్రయాసాలు ఓర్చి ఇలా పల్లెటూరు నుంచి పట్టణాల కోచింగ్ సెంటర్ల దోపిడీని భరించైనా ఉద్యోగం రావాలని చెప్పి ఇలా కోచింగ్ డబ్బులు కట్టారు. తల్లిదండ్రులు కష్టం చేసో మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలనే ఆశతో వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లో పట్టణాలు చెప్పి ఉద్యోగాలు ప్రిపేర్ చేస్తే ఇలా పేపర్ లీకేజ్ జరిగింది. ఈ విషయంలో తప్పకుండా నిరుద్యోగులందరూ న్యాయం జరిగే వరకు ఏ పరీక్షా పత్రం అయితే లీకేజ్ అయిందో, దేని మీద అనుమానాలు ఉందో దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం సీట్ కమిటీ ఉంది. కాబట్టి ఈ విషయంలో నిరుద్యోగులు న్యాయం జరిగేంత వరకు, నిందితులను కఠినంగా శిక్షించే వరకు కూడా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుంది. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డులో కూడా 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆనాడు ఎంసెట్ సంబంధించి కానీ, ఇంటర్మీడియట్ మూల్యాంకనం సంబంధించి కానీ ఏ పోరాటంలో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ఏఎస్ఎఫ్ పోరాటం ముందుంది. కాబట్టి ఈ నిరుద్యోగులకు కూడా ఏఈ పరీక్షా పత్రం లీకేజ్ వివరం కానీ ఇంకేదైనా అనుమానం ఉన్న పరీక్షా పత్రంలో లీకేజీలు ఉన్నటువంటి బాధ్యతను శిక్షించే వరకు, నిరుద్యోగ న్యాయం చేయ వరకు ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఈ యొక్క పేపర్ లీక్ వ్యవహారంతో మొత్తం గతంలో జరిగినటువంటి పరీక్షా విధానాలు కావచ్చు, వాటన్నిటిపైన లోపభూయిష్టంగా ఉన్నాయి. తర్వాత ఈ యొక్క విధానమే మొత్తం ప్రజలకు తప్పు పట్టేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ వ్యవహారంతో. సో దీనికి సంబంధించి మీ విద్యార్థి సంఘం ముందు ఎట్లాంటి కార్యాచరణ ప్రకటిస్తుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి దాదాపు చాలా పరీక్షలు, గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు జరిగాయన్నట్టు, ఇంటర్మీడియట్ పరీక్షలు అవకతవకలు జరిగాయన్నట్టు, మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇలా టీఎస్పీఎస్సీ బోర్డు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చాలా యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించిన పరీక్ష ఫలితాల్లో కానీ పరీక్షా ఫలితం తయారు చేసిన విధంగా చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మంచి రిటైర్డ్ జడ్జితోని గతంలో జరిగిన తప్పులన్నిటి మీద విచారణ కమిటీ వేసి వాటిపై విచారణ జరిపించి రానున్న రోజుల్లో తప్పులు జరగకుండా వీటి మీద ఒక శ్రద్ధగా పరీక్షా పత్రాలను కానీ
పరీక్షలను నిర్వహించడంలో కానీ ఇలా మంచి ఐఏఎస్ లేదా ఐపీఎస్ విద్యావంతులు మేధావులతో ప్రభుత్వం చర్చించి ఒక తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు తప్పులు లేకుండా సలహాలు సూచనలు ఇవ్వడానికి అధికారులకు ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి. మేధావులను కానీ విద్యావంతులను కానీ చాలామంది ప్రొఫెసర్లు కానీ ఇలా ఈ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల ఇలా చాలామంది బాధపడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇలా విద్యార్థులు చదువుకున్న తరగతి పోతే పరీక్షా పత్రం తప్పుడు వస్తుంది, పరీక్ష ఫలితాల్లో తప్పుడు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖపై పట్టింపు లేదు, విద్యాశాఖ మంత్రికి ఇలా విద్యాశాఖపై సమీక్ష చేసే సమయం లేదు. కాబట్టి ఇప్పటికైనా జరిగిన తప్పుల మీద పునరాలోచించి ప్రభుత్వం భవిష్యత్తులో ఏ తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇది మొత్తానికి విద్యార్థి సంఘాల అభిప్రాయం. ఏదైతే ఈ ఒక్క పేపర్ లీకేజ్ వ్యవహారంతో విచారణ చేయకుండా గతంలో జరిగినటువంటి పలు ఏదైతే తప్పిదాలు కావచ్చు, లేకపోతే లోపభూయిష్టంగా ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. కమిటీ ద్వారా ఈ యొక్క అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.